యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. పరలోక తండ్రి, ఈ రోజు మేము వృద్ధుల కొరకు మరియు వారిని సంరక్షించేవారి కొరకు ప్రార్థిస్తున్నాము. నీ కృపతో నిండిన వారైన మా పెద్దలు సంవత్సరాల అనుభవంతో నీ జ్ఞానాన్ని వారి జీవితాల్లో ప్రతిఫలింపజేస్తున్నారు. వారి శరీరాలు బలహీనపడినా వారి ఆత్మలు బలంగా ఉండునట్లు చేయుము. ప్రభూ, ఒంటరిగా ఉన్న వృద్ధులకు నీ ప్రేమను అనుభవించునట్లు చేయుము. వారి హృదయాలు శాంతితో నిండిపోవాలని, వారు నీ సమీపాన్ని ప్రతిక్షణం అనుభవించునట్లు చేయుము. కుటుంబ సభ్యులు, సమాజం వారి విలువను గుర్తించునట్లు మరియు గౌరవించునట్లు ప్రభావితం చేయుము. ఇప్పుడు మేము కేర్ తీసుకునే వారిని, సేవ చేసే వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాము. వారి శ్రమకు నీవే ప్రతిఫలం ఇవ్వుము. వారిలో ఓర్పు, ప్రేమ, దయలు పుష్కలంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. శారీరక, మానసిక బలంతో వారి సేవను కొనసాగించగలుగునట్లు వారికి శక్తిని ఇవ్వుము. ప్రభూ, అన్ని వృద్ధాశ్రమాలలో ఉన్న పెద్దల హక్కులు, అవసరాలు తీర్చబడాలని, వారికి గౌరవపూర్వకమైన జీవితం దొరకాలని మేము ప్రార్థిస్తున్నాము. వారిని అలక్ష్యం చేయకుండా మానవీయ ప్రేమతో చూసుకునే సమాజాన్ని నిర్మించుము. తండ్రి దేవా, ప్రతి ఇంటిలో వృద్ధులకు గౌరవం కలగాలని, వారు ఆశ్వాసంగా, ఉల్లాసంగా జీవించగలుగునట్లు చేయుము. వారి జీవిత కాలం అంతా నీ శాంతితో, నిత్యమైన ఆనందంతో నిండి ఉండునట్లు దయచేయుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్ తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.